తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు రాధిక ఆప్టే. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాతో కథానాయిగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత లెజెండ్, లయన్ సినిమాలో నటించి అలరించింది. ఇటీవల విజయ్ సేతుపతి, కత్రీనా కైఫ్ జంటగా నటించిన మేరీ క్రిస్మస్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది. అయితే నిత్యం ఈ బ్యూటీ ఏదో ఒక విషయంపై వార్తలో నిలుస్తూ ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలు లేకపోలేదు. ఇప్పుడు మరోసారి ఈ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. అందులో తెలుగు సినీ పరిశ్రమపై సంచలన కామెంట్లు చేసింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక మాట్లాడుతూ, నేను ఎక్కువగా కష్టపడిన పరిశ్రమ తెలుగు. ఎందుకంటే ఆ పరిశ్రమ చాలా పితృస్వామికమైంది. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ పురుషాధిక్యత ఎక్కువ ఉంటుంది. పురుషులు గుడ్డి జాతీయవాదులు. అక్కడ మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు అసహనంగా ఉంది. మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండదు. సెట్ లో మూడో వ్యక్తిగా ట్రీట్ చేస్తుంటారు. అక్కడ నేను చాలా సార్లు ఇబ్బందులు పడ్డాను. ఏం చెప్పకుండానే ఇష్టం వచ్చినట్లు షూట్ క్యాన్సిల్ చేస్తారు. అక్కడ నా అవసరం కొంతవరకే అని గ్రహించా అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు రాధిక చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ అవుతుండగా టాలీవుడ్ మూవీ లవర్స్ ఈ హీరోయిన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.